ఫ్రాంకెన్‌స్టైన్ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ. ఎండ్ కార్డ్స్ 10 మినిట్స్ పోను 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ నాకైతే నచ్చిందండి. స్టోరీలోకెళ్తే విక్టర్ ఫ్రాంక్‌స్టైన్ అనే ఒక అతను యుద్ధంలో చనిపోయిన వారి శవాలను ఉపయోగించి ఒక కొత్త ప్రయోగం చేసి ఒక వింత వ్యక్తిని సృష్టిస్తాడు. ఆ వ్యక్తికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఎలాంటి ఫీలింగ్స్ లేని అతన్ని విక్టర్ చంపాలని చూస్తాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి విక్టర్ని ఏం చేశాడు, అసలు విక్టర్ ఎందుకు అలాంటి ప్రయోగం చేశాడు, విక్టర్ చిన్నప్పుడు ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ. మూవీ స్టోరీ మొత్తము ఒక ఎమోషనల్ జర్నీ లాగా ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం విక్టర్ ఎందుకు చిన్నప్పటి నుంచి అలాంటి ప్రయోగం చేయాలనుకుంటున్నాడు అనే దానిపైనే ఉంటుంది. చనిపోయిన బాడీస్ నుంచి పార్ట్స్ కట్ చేసి మళ్ళీ వాటికి ఎలా ప్రాణం పోసాడు అనే దానిపైన మూవీ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాన్స్టర్ సైడ్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మాన్స్టర్ సైడ్ వచ్చే స్టోరీ ఫుల్ ఎమోషనల్గా రన్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విజువల్స్ అయితే చాలా హైలైట్ అయ్యాయని చెప్పొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్ అంతే. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్గా చేసిన విక్టర్ ఫ్రాంక్‌స్టైన్ అలాగే మాన్స్టర్గా చేసిన తను ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. రిమైనింగ్ వాళ్ళు పర్లేదు అనిపిస్తారు. ప్లస్ పాయింట్స్, సినిమా స్టోరీ మొత్తం కూడా చాలా ఎమోషనల్గా తీసుకెళ్లారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో మాన్స్టర్కి ప్రాణం వచ్చే సీన్స్ చాలా హైలైట్గా ఉంటాయి. మైనస్ పాయింట్స్ చెప్పుకోవడానికి ఏమీ అంతగా లేవు. కొన్ని సీన్స్ కొంచెం స్లోగా ల్యాగ్గా అనిపిస్తాయి. అంతకుమించి అయితే ఏమీ లేవు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. మూవీలో వావ్ అనిపించే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. ఫ్యామిలీతో అసలు చూడొద్దు, ఎందుకంటే కాళ్ళు చేతులు కట్ చేసే సీన్స్, తలలు కట్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు గన మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.